విజయవాడలోని కేసరపల్లిలో రేపు హైందవ శంఖారావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా హైందవ శంఖారావ సభలు నిర్వహిస్తామని సామాజిక సమరసత అభియాన్ ప్రముఖ్ నందన శర్మ తెలిపారు. హిందువులందరూ హైందవ శంఖారావంతో పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైందవ ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మం ఏదైతే ఉందో హైందవ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాల్లో స్వయం ప్రతిపత్తి అనేది లేకుండా పోయింది. దాంతోపాటుగా ఏంటంటే ఏదైతే కైంకర్యాలు నిర్వహించుకుంటారో దాంట్లో కూడా చాలా అపచారాలు జరుగుతున్నాయి. ఈ విధంగా 10 నియమాలు పెట్టుకొని హైందవ శంఖారావం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు హైందవ శంఖారావం ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు అనేది మన జిల్లా ప్రముఖ అయినటువంటి నందన శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ హైందవ శంఖారావం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జై శ్రీరామ్. ఈ విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జనవరి 5వ తారీఖున విజయవాడలో జరుగుతున్నటువంటి సుమారు 5 లక్షల మందితో భారీగా చేస్తున్నటువంటి హైందవ శంఖారావం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి భారతదేశంలో చూస్తే ఏ చర్చిలు ఏ మసీదులు కూడా ప్రభుత్వం తాలూకు ఆధీనం లేవు. అలాగే ఇతర మతస్థులు ఏ మతానికి సంబంధించినటువంటివన్నీ వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. వాళ్ళ మతస్థుల తాలూకు చేతుల్లోనే ఉన్నాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక్క హిందూ తాలూకు దేవాలయాలు మాత్రమే ఎందుకో తెలియదు 77 సంవత్సరాలైనా మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా మన దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఇది మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని మనం మాట్లాడలేదంటే ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా దేవాలయం నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని గట్ట వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినటువంటి యథేచ్ఛగా ఖర్చు పెడుతున్నారు. అందులో డబ్బులు తీసి ఒకళ్ళు చర్చిలు ఫాదర్లకు జీతాలుగా ఇస్తారు, ఇంకొకరు మసీదుల్లో ఇమాములకు ఇస్తూ ఉంటారు. మన తాలూకు దేవాలయాల తాలూకు భూములు ఏంటి, ఆస్తులు ఏంటి అన్నీ కూడా అన్యక్రాంతం జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా హైందవ శంఖారావం అనేటటువంటిది చాలా సుదీర్ఘకాలంగా చర్చ జరిపిన తర్వాతే ఈ విశ్వ హిందూ పరిషత్ ఈ హైందవ శంఖారావం పిలుపునిచ్చిందండి. మనం హిందువులుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా హిందువుగా పుట్టినందుకు గర్వించదగ్గ విషయం ఏంటంటే మన ఉనికిని చెప్పాలి. జనవరి 5వ తారీఖుని ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో 14 రైళ్లు 70 దాకా బస్సులు వేశారు. ఇంకా బోల్డ్ మంది కారుల్లోనేంటి వాహనాల నుంచి రకరకాలుగా వస్తున్నారు. దాంట్లో భాగంగా మేమందరం కూడా హైందవ శంఖారావానికి మద్దతు తెలుపుతూ హిందూ దేవాలయాలు అనేటువంటి మీదట ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అనేటటువంటి ముఖ్య సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దీనికి సంబంధించి అసలు రేపు జనవరి 5వ తారీఖున విజయవాడ కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమానికి ఏ విధంగా వ్యవస్థ చేశారు, ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తున్నారు, రవాణా వ్యవస్థ ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్ అండి. జనవరి 5వ తారీఖున విశ్వ హిందూ పరిషత్తు ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి చరిత్రలో మునిపెన్నడూ ఎరుగని విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా, ఎప్పుడూ కనీ వినిగి ఎరుగని రీతిలో దేవాలయాల యొక్క పరిరక్షణ, దేవాలయాల యొక్క సంరక్షణ ప్రధాన ధ్యేయంగా ఇతర మతాల ప్రభావం హిందూ దేవాలయం మీద ఉండకూడదని తలపెట్టినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి హిందూ శంఖారావం చెలో విజయవాడ కార్యక్రమం ఈ విధంగా మొత్తము సంఘీభావం తెలియజేయడానికి హిందువులందరూ ఏకమే ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. మిశ్రికాలు ఇవ్వడం ద్వారా సంఘీభావం తెలియజేశారు. అలాగే వీధి వీధికి ఇంటింటికి వెళ్ళి ప్రతి హిందువుని తనలో ఉన్న హిందుత్వాన్ని మేల్కొల్పి వాళ్ళందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి సుమారు 3 నెలల క్రితం నుంచి కూడా మన విశ్వ హిందూ పరిషత్తు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, అఖిల భారత విద్యార్థి పరిషత్తు, రాష్ట్ర సేవికా సమితి, అర్చక పురోహిత ఆయాము మొదలైనటువంటి అన్ని ఎస్ఎస్ఎఫ్ మొదలైనటువంటి అన్ని సంఘాల యొక్క హిందూ సంఘాల యొక్క సమిష్టి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సుమారు 12 రైళ్లు, వందలాది బస్సులు, వందలాది జీపులు, అలాగే కార్లు, అలాగే అందరి యొక్క తీసుకుని వాళ్ళందరినీ కూడా హిందూ సభలు విశేషంగా వాళ్ళందరికీ కూడా ఆహారం ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతి హిందువు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తు అధికారికంగా తలపెట్టినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనికెళ్ల రవికుమార్ గారి యొక్క పిలుపు మేరకు, అలాగే దేశ కేంద్ర కమిటీ యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ హిందూ శంఖారావం కార్యక్రమానికి అనకాపల్లి తరపున సుమారు 12 ట్రైన్లు, అలాగే 75 బస్సులు అనకాపల్లి జిల్లా నుంచి వెళ్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం తలంచారు. ఆరంభం మాత్రమే.
దీనికి కారణం ఏంటంటే మొట్టమొదట అయోధ్యకి కరసేవకు వెళ్ళినప్పుడు, రామాలయ నిర్మాణం కోసం వెళ్ళినప్పుడు ప్రప్రథములు ఆంధ్రులే ముందున్నారు. అది ఒక కారణం. అట్లాగే ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో కూడా కల్తీ జరిగిందని దీని మీద ఆందోళన చేపట్టింది కూడా విశ్వ హిందూ పరిషత్తే. అందుకని తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క కారణం చేత మన ఆంధ్రప్రదేశ్లోని ఈ కార్యక్రమాన్ని తలంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది హిందువులకి ఈ సమాచారాన్ని చేరవేసి 5 లక్షల మంది హిందువుల్ని విజయవాడ చేరవేయాలని సంకల్పించింది విశ్వ హిందూ పరిషత్. ఇది ఆరంభం మాత్రమే. ప్రతి రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమము తీవ్రమవుతుంది. మన యొక్క ఆశయాలు, మన దేవాలయాలు, పాడుపడ్డ దేవాలయాలు, ఆదరణకు నోచుకున్నటువంటి దేవాలయాలను కూడా పునర్నిర్మాణం చేసి అందరూ కూడా కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతుంది. కులాలకు అతీతంగా హిందువులందరూ కూడా సమైక్యపరుస్తున్నాము. సమైక్యంగా అందరూ బయలుదేరుతున్నారు, అందరూ వస్తున్నారు, అందరూ బయలుదేరుతున్నారు. జై శ్రీరామ్. దీనికి సంబంధించి హైందవ శంకారావం అనే కార్యక్రమం ముఖ్యంగా హిందూ దేవాలయాల పరిరక్షణ, అలాగే దేవాలయాల ఆస్తులు ఏవైతే అన్యాక్రాంతం అవుతున్నాయో ఈ అన్యాక్రాంతాన్ని ఆపడానికి, అలాగే ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా హిందువులు ఎవరైతే ఉన్నారో వారి దేవాలయాలని వారే పరిరక్షించుకునేందుకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విశ్వ హిందూ పరిషత్ నాంది పలికింది.